హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని భారస కుట్రలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం, నిరుద్యోగులకు బదులు కేటీఆర్. హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపై ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఒక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని, మిగిలినవి స్థానిక సంస్థల ఎన్నికలేనని అన్నారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్కు 3000 ఓట్లే వస్తే బారాస నాయకులు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని సంబరపడ్డారు. చూస్తున్నాము సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం, నేడు ఉత్తర్వులు జారీ. కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశం. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అసోజల్ ప్రదానం చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చిత్రంలో చూడొచ్చు. నవబంధం 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యం లక్ష్యం. మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోం. భారతీయ జనతా పార్టీ నేతలతో కేసీఆర్ చాటుగా మాటుగా మాట్లాడారు. ప్రభుత్వ పటిష్టతకు అవసరమైనంత ఉంది, వచ్చాక చేరికలు నిలిపివేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. పాలమూరు ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి పూర్తి కావాలి, నెలకోసారి నేనే సమీక్షిస్తా సీఎం రేవంత్ రెడ్డి. హామీల అమలులో రాష్ట్ర సర్కారు విఫలం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది ఒక వాక్యం చూడొచ్చు. చిన్న చిన్న పొరపాటు చేశాం, ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను. అది కేసీఆర్ అంటే పడని వారు దుష్ప్రచారమే చేస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ 3 నెలల్లో తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్. ఒక ప్రాంగణం, 2 హైస్కూళ్ళు. రాష్ట్రంలో 20 చోట్ల ఇదే దుస్థితి. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎన్నో అంటూ ఒక చిత్రం చూస్తున్నాము. రాష్ట్రంలో చాలా ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల విద్యార్థులుంటే ఉపాధ్యాయులు లేరు, మరికొన్ని చోట్ల టీచర్లుంటే విద్యార్థులు లేరు. సరిపడా పిల్లలు లేకున్నా ఒకే గ్రామంలో 2 ఉన్నత పాఠశాలలు 100 చోట్ల కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా 25 చోట్ల ఒకే ప్రాంగణంలో 2 హైస్కూళ్లు ఉన్నాయి. నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట తదితర జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. చిత్రంలో చూడొచ్చు. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 450. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో మొత్తం 9 సెక్షన్లు పనిచేస్తుండగా 7 ఉపాధ్యాయులు, 1 పీడీ మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం మరో 5 ఉపాధ్యాయులు అవసరం అంటూ చిత్రంలో మనము చూస్తున్నాము. రైతు భరోసాపై నేటి నుంచి సదస్సులు. ఖమ్మంలో తొలి సమావేశానికి హాజరు కానున్న మంత్రివర్గ ఉపసంఘం. రైతు భరోసా పథకం విధి విధానం రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక
కార్యశాలలకు మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. పాలమూరు ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి పూర్తి కావాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ సమీక్షంలో ముఖ్యమంత్రి రేవంత్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మినహా ఉమ్మడి మహబూబ్ నగర్ లో సాగునీటి ప్రాజెక్టులకు 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాలమూరులోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ R&R ప్యాకేజీ చెల్లింపులు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. చిత్రంలో చూడొచ్చు. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. చిత్రంలో జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్ను కూడా పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు. హామీల అమలులో రాష్ట్ర సర్కారు విఫలం అంటున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మహిళలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ బేరీ పేరుతో మంగళవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఇదొక న్యూస్ కూడా చూడొచ్చు. ఈ మధ్యలో చూసాం, మన భారత క్రికెట్ జట్టు T20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచింది. సో అందులో ఒక క్రికెటర్, మన తెలంగాణ రాష్ట్ర సంబంధించిన క్రికెటర్ సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం సీఎం రేవంత్ రెడ్డి. T20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు పేసర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి సిరాజ్ పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడని సీఎం ప్రశంసించారు. ప్రపంచ కప్ విజయానంతరం హైదరాబాద్లో చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిరాజ్ను సీఎం సన్మానించారు. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను కనపరుస్తూ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకటిగా పేరు సంపాదించుకున్నాడంటూ సిరాజ్కు కితాబిచ్చారు. సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలము కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చిత్రంలో చూడొచ్చు. క్రికెటర్ సిరాజ్ను సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ బీసీ ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు 10 జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. 400 కోట్లతో మారియట్ పెట్టుబడులు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఆతిథ్య రంగంలో ప్రసిద్ధి చెందిన మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ త్వరలో తెలంగాణలో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ GCC నెలకొల్పనుంది. 300 నుంచి 400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మారియట్ ఇంటర్నేషనల్ త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చెప్పినట్లు ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరిస్తాం. NHIA అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. RRRకు తోడ్పాటు అందించాలని వినతి. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని, ఆటంకాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం రాష్ట్రానికి వచ్చింది. రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న భూసేకరణతో పాటు ఇతర సమస్యలు పరిష్కారానికి బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రహదారులు నిర్మితమయ్యే జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు పాల్గొంటారు. చిత్రంలో చూడొచ్చు. అనిల్ చౌదరిని సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి.
నకిలీ విత్తన విక్రయాలు అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. 2016లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ప్రభుత్వాన్ని కూల్చుదామంటే చూస్తూ ఊరుకోం. కేసీఆర్ అంటే నాకు ప్రేమే. ప్రతిపక్ష నేతగా ఆయన తన అనుభవంతో అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని, బడ్జెట్ సమావేశాలకు రావాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం పథకాలపై మేమేం భేషజాలకు పోవడం లేదు. మంచిని తీసుకుంటున్నాం, సరిగ్గా లేనివి చక్కదిద్దుతున్నాం. రాష్ట్రానికి మోదీ వస్తే ప్రధానిగానే చూస్తాం అంటూ ఒక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వెదిరే శ్రీరామ్కు కాళేశ్వరం కమిషన్ పిలుపు. బ్యారేజీల్లో సమస్యలకు కారణాలపై ఆయన అభిప్రాయాల సేకరణ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేంద్ర జనవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ను హాజరు కావాలని కోరింది. వచ్చే శుక్రవారం లేదా సోమవారం హాజరు కావాలని జస్టిస్ పిసి ఘోష్ సూచన మేరకు నీటిపారుదల శాఖ మంగళవారం శ్రీరామ్కు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. సింగరేణి ఉన్నతాధికారికి 3.31 కోట్ల టోకరా. బంగారం ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం. బంగారం ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం. సింగరేణిలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఒక అధికారికి సైబర్ నేరగాళ్లు 3.31 కోట్ల టోకరా వేశారు. ఆయన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్లోనూ నమోదైన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారి 58 సంవత్సరాలు. ఈ ఏడాది మార్చిలో ఫేస్బుక్లో ఒక అర్చన అనే మహిళ పరిచయమైంది. తాను పారిశ్రామికవేత్తనని చెప్పింది. తన సమీప బంధువు కపిల్ చౌదరి ఆన్లైన్ ట్రేడింగ్లో నిపుణుడని, న్యూమాంటో గోల్డ్ క్యాపిటల్ మైనింగ్ అండ్ ట్రేడింగ్లో బంగారం ట్రేడింగ్ చేస్తున్నాడని వివరించింది. తర్వాత కపిల్ ఫోన్లో మాట్లాడాడు. తాను కెనడాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నానని, తనకు భార్య కుమార్తె ఉన్నారని, నవంబర్లో ఇండియాకు వస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే కపిల్ బంగారం ట్రేడింగ్తో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి అధికారితో పెట్టుబడులు పెట్టించాడు. డబ్బు సరిపడలేకపోతే రుణం తీసుకొని పెట్టుబడులు పెట్టాలని, వచ్చిన లాభంతో వాయిదాలు కట్టాలని చెప్పాడు. 1.5 లక్షలు బోనస్గా వస్తుందని చెప్పి 2 బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేయించేవాడు. జూన్ 7 తర్వాత డబ్బు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. ఆయన మొత్తం 1.3 crores పెట్టుబడి పెట్టగా లాభాలతో కలిపి విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏదో ఒక మెలిక పెట్టి అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. అలా చెల్లించిన మొత్తం 3.31 కోట్లయింది. చివరకు 3 నెలల పాటు డబ్బు విత్డ్రాకు అవకాశం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు అధికారి గుర్తించారు. ఆయన ఫిర్యాదు మేరకు సిఎస్బిలో కేసు నమోదైంది. చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు అధికమవుతున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయొద్దు, వారిని నమ్మద్దు. కాబట్టి ఎలాంటి అపోహలు పోకుండా జాగ్రత్త వహించాలని మనం కోరుకుందాం. చూస్తున్నాం. గ్రూప్ 4 అర్హులకు ధృవ పత్రాల పరిశీలన. గ్రూప్ 4లో ప్రతిభ కనపరిచిన వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు ఈ నెల 11 నుంచి సెప్టెంబర్ 4 వరకు హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై ధృవపత్రాలు పరిశీలన చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోరింది. మాజీ ప్రెసిడెంట్ ఒక వ్యాసం చూస్తున్నాము. కష్టం సుఖం, తన జీవితం సమస్యారహితంగా సుఖంగా సాగాలని ప్రతి మనిషికి ఉండటం సమంజసమే. కానీ తనకే ఏ సమస్య రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. సాంఘిక జీవనంలో పరుల కష్టాల గురించి కూడా కొంత పట్టించుకోవాలి. అందరూ ఒకరి కోసం ఒకరు ఎంతో కొంత కష్టపడుతూ ఆరోగ్యంగా ఉండడం అందరికీ సుఖప్రదమే. పరులను సైతం వారి చిక్కులలో నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం అందరికీ ఆనందకరం. పలువురు బాగుకై పడే శ్రమ సఫలమయ్యేందుకు భగవంతుడి అండదండలు కూడా ఉంటాయి. నేడు జూనియర్ లైన్మెన్ ధృవపత్రాల పరిశీలన. 8వ విడత జూనియర్ లైన్మెన్ల నియామకం కోసం TGNPDCL కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు జూనియర్ లైన్మెన్ సర్టిఫికెట్లు పరిశీలన స్తంభం ఎక్కించే పరీక్ష నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ చెప్పారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం. డ్రగ్స్ రహిత కరీంనగర్గా జిల్లాను మార్చుదామని
కలెక్టర్ పరిమేల సత్పతి పిలుపునిచ్చారు. చిత్రంలో చూడొచ్చు. కరపత్రం ఆవిష్కరిస్తున్న కలెక్టర్ పరిమేల సత్పతి, ఇతర అధికారులు చూడొచ్చు. కొత్త కోర్సుల బీటెక్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం. పట్టణాభివృద్ధి పరుగులెత్తిన సుడా నూతన చైర్మన్ పై మరిన్ని ఆశలు అంటున్న ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ప్రమాదమన్నా పట్టదా. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, చాలా మంది హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా డ్రైవింగ్ చేసి సెల్ ఫోన్తో మాట్లాడుతూ యాక్సిడెంట్ జరుగుతూ వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యంగా యువతి యువకులు టూ వీలర్పై వెళ్ళేప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలి. అదేవిధంగా సెల్ ఫోన్లో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలి. దయచేసి ఈ విషయాన్ని యువతి యువకులు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. అజాగ్రత్తగా నడపడం, అప్రమత్తత లేకపోవడం వల్ల నిత్యం అనేక వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారణాలు తెలిసినా సంబంధిత దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ఎన్నో చూస్తున్నాం. కొంతమంది వాహన చోదకుల తీరు ఏమాత్రం మారడం లేదు. కనీసం శిరస్థానం ధరించకపోగా, అంటే హెల్మెట్ ధరించకపోగా డ్రైవింగ్లోనే ఫోన్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణము రహదారులపై నిర్లక్ష్యంగా వెళ్తున్న దృశ్యాలు ఇవి. వాహనం నడుపుతున్నప్పుడు ఎదురుగా వస్తున్న వారిని చూడడం కంటే ఫోన్ పైన ఎక్కువ ధ్యాస పెట్టడంతో అడుగడుగున ప్రమాదం కొంచెం ఉంటుందని, ఈ మార్పు కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెదలాలని పోలీసులు సూచిస్తున్నారు. తప్పకుండా దయచేసి యువతి యువకులు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లు వాడకూడదు, సెల్ ఫోన్లు మాట్లాడకూడదు. కాబట్టి జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. ఇదొక న్యూస్ చూసినాం. మోదీ ప్రభుత్వ సాహసంతోనే 370 ఆర్టికల్ రద్దు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ ప్రభుత్వ సాహసంతోనే 370 ఆర్టికల్ రద్దు అయిందని, మోడీ లేకుంటే ఈ సాహసం ఇంకెవరు చేసేవారు కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో నిర్వహించిన కృతజ్ఞతా సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రిని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చిత్రంలో చూడొచ్చు. బండి సంజయ్. జేఎల్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమం. ఇటీవల విడుదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల పోస్టుల ఫలితాల్లో మెట్పల్లికి చెందిన యువతి రాష్ట్రంలోని ప్రథమ ర్యాంకు సాధించింది. పట్టణంలోని కళానగర్కు చెందిన పురోహితులు వెంకటేశ్వర శర్మ కుమార్తె జనమంచి సాయి శిల్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆంగ్ల విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించినందుకు ఘనంగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజ్యాంగానికి రాహుల్ తూట్లు అంటూ సమావేశంలో కేటీఆర్, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చట్ట విరుద్ధంగా కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఫిరాయింపులపై హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. రాష్ట్రపతికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ 6 గ్యారంటీలకు కాంగ్రెస్ నాయకులు మంగళం పాడి మా 6 ఎమ్మెల్సీలను 7 ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పాత్రధారి, రాహుల్ గాంధీ సూత్రధారి అంటూ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో దామోదర్ రావు, కేఆర్ సురేష్ రెడ్డి, హరీష్ రావు, పద్దిరాజు రవిచంద్ర చూడొచ్చు. దక్షిణ మధ్య సిపిఆర్ఓగా శ్రీధర్, డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ రాకేష్. ఫిరాయింపులతో ఏ పార్టీకి ప్రయోజనం ఉండదు. రేవంత్ ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు అని మాజీ మంత్రి హరీష్ రావు. రైతు భరోసా అమలు, కౌలు రైతుల గుర్తింపుపై అధ్యయనం, కిసాన్ కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ ఏర్పాటు. కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు కిసాన్ కాంగ్రెస్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షన మంగళవారం గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చిత్రం చూడొచ్చు. కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతున్న అన్వేష్ రెడ్డి, చిత్రంలో భవానీ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. 3 రెట్ల వేగంతో పనిచేస్తా, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేస్తా. రష్యాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ వ్యాఖ్య. భారత్ గత 10 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధి అధ్యయనాన్ని భారత్ లిఖిస్తుందని తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రష్యా పర్యటనకు తానొక్కడినే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను
దేశ మట్టి వాసనను తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో సమావేశ మందిరం కలతార ధనులతో మార్మోగింది. ఇటీవలే మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశాను. 3 రేట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ను 3వ ఆర్థిక శక్తిగా నిలబెడతా. ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేశాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ గుర్తింపు పొందిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మాస్కోలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రంలో చూడొచ్చు. ఇంకొన్ని చూస్తాం. జడ్జీలందరూ అనుభవజ్ఞులే, సుప్రీం న్యాయమూర్తిని తప్పుపట్టిన వకీలుపై సిజేఐ ఆగ్రహం. సుప్రీంకోర్టు జడ్జిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక న్యాయవాదిని భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్రంగా మందలించారు. సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ అనుభవజ్ఞులేరని స్పష్టం చేశారు. ఇదొక న్యూస్ కూడా చూడొచ్చు. సైన్యాన్ని 2 వర్గాలుగా విభజించకండి, అగ్నిపథ్ పథకంపై కీర్తి చక్ర పురస్కార గ్రహీత తల్లి విజ్ఞప్తి. అమర సైనికుడి కుటుంబంతో రాహుల్ గాంధీ భేటీ అంటూ రాయ్బరీలో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారితో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు. టెక్సాస్లో మానవ అక్రమ రవాణా, 4 భారతీయ అమెరికన్ల అరెస్ట్. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక మహిళ సహా 4 భారతీయ అమెరికన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని, అమెరికాలో కంపెనీలు ఉన్నాయని ప్రజలను, చదువుకున్న యువతీ యువకులను నమ్మించి అక్కడికి తీసుకెళ్లి వారిని మోసగిస్తూ వారిని ఒక బానిసలుగా చేస్తున్నారు. కాబట్టి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలనుకునే విద్యార్థులు జాగ్రత్త వహించి అన్ని విషయాలు తెలుసుకున్నాక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. డిఎస్సి వాయిదా వేయాల్సిందే అంటూ రాత్రంతా విద్యార్థుల సమావేశం, ఉదయాన్నే అరెస్టు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం అంటూ 4 కోట్లు వసూలు చేశారంటూ ఇంకొక కూడా న్యూస్ కూడా చూస్తున్నాం. అంబానీల పెళ్లి విందులో అదరగొట్టనున్న కాశీ చాట్. ఆసియాలో అధిక సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంట వివాహం అంటే పెళ్లి పత్రికల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు ప్రతి కార్యక్రమం కని విని ఎరగని రీతిలో జరిగాయి. మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో అతిథులకు దాదాపు 2500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు అంటూ చిత్రంలో చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. సన్నాయి నొక్కులెందుకు, మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా? ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు. హరీష్ కేటీఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ దీక్ష చేయాలి. వాయిదా పడడమో వారి ప్రాణాలు పోవడమో జరగాలి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఏడాదిన్నరలో పాలమూరు ప్రాజెక్టుల పూర్తి, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపై ప్రతి నెల సమీక్ష. 14 లేదా 15న నీటిపారుదల మంత్రితో మళ్లీ సమావేశం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు ప్రయత్నం. పాఠశాలల పరిశుభ్రత బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీలకు నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వెళ్తా. మహబూబ్ నగర్ లో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో హరీష్ రావు, సురేష్ రెడ్డి. మా హయాంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాం. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, సుప్రీంకు వెళ్తాం, పార్లమెంటులో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు, పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావమే పడలేదు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు. కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక సమావేశంలో చెప్పారు. 7 నెలలైన హామీలకు అమలేది. రాష్ట్ర ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్ సోనియా రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను మూసేయలేదేమి? కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు, హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి వ్యాఖ్య చూడొచ్చు. క్రికెటర్ సిరాజ్కు ముఖ్యమంత్రి సన్మానం.
ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేదాకా చేరికలు. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాము. అణు సహకారం. భారత్లో 6 హై పవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకారం. లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కూడా ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు యుద్ధరంగం పరిష్కారం చూపదు. బాంబులు, తుపాకులతో శాంతి చర్చలు కుదరవు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం. భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం. చూడొచ్చు, ఈ 4 చదువుకున్న యువకులకు ఉద్యోగం ఇప్పిస్తానని అమెరికా తీసుకెళ్లి వాళ్ళని బానిసలుగా చేస్తూ హింసిస్తున్నారు. ఆ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. నకిలీ కంపెనీలు, బలవంతపు చాకిరీ. అమెరికాలో 4 తెలుగువారి అరెస్ట్. వారిలో ఒకరు మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల నెట్వర్క్. వాళ్ళ పేర్లు చందన్ దేశిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే. ఈ మధ్యన చూస్తున్నాం వివిధ రిసార్ట్స్లో అశ్లీల డ్యాన్సులు, డ్రగ్స్ దందా. ఈ మధ్యనే ఒక రిసార్ట్ పై దాడి చేసి పోలీసు పట్టుకున్నారు. మళ్ళీ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. మొయినాబాద్లో ముజ్రా పార్టీ. ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు. అర్ధరాత్రి దాటాక డీజే మోత. రంగంలోకి పోలీసులు, 10 మంది అరెస్టు, రిమాండ్ అంటూ న్యూస్ చూస్తున్నాం. దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించాలని మనం కోరుకుందాం. 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కారు. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ వ్యయాలు పోను. రాబడుల నుంచి ఆదా, ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణ చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. రూపాయలు 1,00,00,000, 2 లక్షల రుణాల మాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు. రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఒక న్యూస్లో కూడా చూస్తున్నాం మనం. గ్యాస్ ఆధార్ లింకుకు గడువు ఏమి లేదు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. నీట్ కేసులో మరో 2 అరెస్టు. పాట్నాలో అదుపులోకి తీసుకున్న సిబిఐ. వారిలో ఒకరు నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి. ఈ కేసుకు 11కు చేరిన అరెస్టులు. ఉద్యోగాలు ఇప్పిస్తామని 4.8 కోట్ల వసూలు. దాదాపు 60 మందికి ఒక ముఠా టోకరా. భద్రాద్రి కొత్తగూడెంలో 10 మంది అరెస్ట్. తెలంగాణ ప్రగతి రథం కాళేశ్వరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పండిన వరి ధాన్యం 1 కోటి మెట్రిక్ టన్నులు. కాళేశ్వరం నిర్మాణం తర్వాత వరి ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్లనే సాధ్యమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో హైదరాబాద్ నగరానికి 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 11 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. రాబోయే 100 సంవత్సరాల వరకు హైదరాబాద్ నగరానికి నీటి కొరత ఏర్పడే సమస్య ఉత్పన్నం కాదు అంటూ ఒక న్యూస్ మెసేజ్ కూడా చూస్తున్నాం మనం. వన మహోత్సవానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, ఇతర అధికారులు. ఇంకొక వెలుగు పేపర్ని చూద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా సంఘాలకు 334 కోట్ల 2 లక్షల రూపాయలు మాత్రమే అంటూ ఒక ఫోటో కూడా మనం చూడొచ్చు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు. విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ ను బతికించుకోవాలని చూస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య. కేటీఆర్, హరీష్ కు దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. 10 ఏళ్లు నిరుద్యోగులను గోసపుచ్చుకున్నారు. మేము వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లే లాభపడతాయి. అందుకే కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. కేసీఆర్ నీకు ముందుంది ముసళ్ళ పండుగ అంటూ రేవంత్ రెడ్డి వాక్య. చేతనైతే రాష్ట్రాభివృద్ధికి సహకరించు, లేకపోతే ఫామ్ హౌస్ లో పండుకొని ఏడు. కాళ్లతో కట్టి పెట్టాలని చూస్తే వీపులు విమానం మోదమవుతాయి అంటూ ఈ రేవంత్ రెడ్డి హెచ్చరిక ఒక న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పోటీ పరీక్షలు పెట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏళ్ల తరబడి హైదరాబాద్ లో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యిండ్రు.
ఇంకా కోచింగ్ సెంటర్లో వేల రూపాయల ఫీజులు కట్టాల్సిన పని లేకుండా మా ప్రభుత్వం వెంబడే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటే కుట్ర చేస్తున్నారు. పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల ఫీజులు వస్తాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్ల మాఫియా కొందరు కిరాయి మనుషులను పెట్టి రోడ్లపై ధర్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన ఒక సమావేశంలో చూస్తున్నాం. వచ్చే వారం నుంచే రుణమాఫీ 15 ఆగస్టు లోపు పూర్తి చేయడమే లక్ష్యం. గైడ్ లైన్స్ రెడీ, సీఎం దగ్గరికి ఫైల్, గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ షురు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు రామ్దేవ్ బాబా ఒక న్యూస్ చూస్తున్నాం. 14 ప్రోడక్ట్లను నిలిపివేశాం. తయారీ లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ప్రోడక్టుల అమ్మకాలను నిలిపివేశామని పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ 5.606 ఫ్రాంచైజ్ స్టోర్లకు సూచించామని తెలిపారు. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్, ఇండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ నెల 27 నుంచి సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్తో గంభీర్ బాధ్యతలు చేపట్టున్నారు. ఆయన 3.5 ఏళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు అంటూ ఒక క్రికెట్ న్యూస్ చూస్తున్నాము. వచ్చే ఏడాది కల్లా పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి, కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రం చూడొచ్చు. ఫిరాయింపులపై మేం చేసింది తప్పే, బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలో 10 మంది ఓడినరు. హరీష్ రావు ప్రజలకు దూరమే నందినే ఓడిపోయామని కామెంటు. ఢిల్లీలో కేటీఆర్ తో కలిసి రిపోర్టర్లతో చిట్ చాట్. ఓటమి జనాలను నిందించలేదు, మా వైఖరే మారాలి అంటూ కేటీఆర్. ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తాం అని వెల్లడి. కార్తెలు కరిగిపోవట్టే, కాలం అటే పాయే. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం, ఆందోళనలో రైతాంగం. దుక్కుల్లోనే ఎండిపోతున్న విత్తనాలు, ముదురుతున్న నార్లు. ఈసారి పంటల సాగు అంచనా 1.31 కోట్ల ఎకరాలు. ఇప్పటి వరకు సాగైంది 55 లక్షల ఎకరాలే. మొత్తం సాగుకు 35% జోరు వానలు పడితేనే సాగు ముందుకు అంటూ ఎదురు చూస్తున్న రైతులు. సో వర్షాలు రావడం లేదని వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. త్రిపురలో స్టూడెంట్లకు HIV, 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్. 220 స్కూళ్లు, 24 కాలేజీల్లో బాధితుల గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం అంటూ ఒక న్యూస్ ఇదివరకు మనం చదువుకున్నాం. నేషనల్ హైవేల విస్తరణకు సహకారం అందిస్తాం, ఇది కూడా న్యూస్ చూడొచ్చు. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. తోపులాట్లో ఇరుక్కున్న మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు మంగళవారం ఉదయం నుంచే క్యూ కట్టారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా హాజరయ్యారు. వారితో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆలయానికి వచ్చారు. ఇప్పుడు ఇంకొక పేపర్ నమస్తే తెలంగాణ చూద్దాం. టీమిండియా కొత్త కోచ్గా గంభీర్, బీసీసీఐ ప్రకటన. చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం అంటూ ఢిల్లీలో మంగళవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు దేవకొండ దామోదర్ రావు, పద్దిరాజు రవిచంద్ర చూడొచ్చు. ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాల్కల వైఖరి. ఆస్కార్ విజేతలాగా రాహుల్ పోదులొద్దు, రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు. ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్. ఫిరాయింపులపై పోరాటమే న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. తాడో పేడో తేల్చుకుంటాం. అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర. డిఎస్పీ వాయిదా వేయాలని, మెగా డిఎస్పీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట మంగళవారం యువకుల ధర్నా చేస్తున్న దృశ్యం చూస్తున్నాం. కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్య. పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్కు 100 కోట్ల ఆదాయం. కిరాయి మనసుతో ధర్నాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వార్త చూడొచ్చు. ఉద్యోగులకు ఫస్ట్కే
జీతాలు ఇస్తున్నాం, పని చేయాల్సిందే. పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నైజింగ్ యాప్, ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం, కేంద్రం వ్యూహ రచన, రాష్ట్రం ఆచరణ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి రైతు భరోసా సదస్సులు ఉమ్మడి జిల్లాల వారీగా 23 వరకు నిర్వహణ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఖజానాకు కిక్కు, సర్కారు నడవాలంటే మద్యం తాగించాల్సిందే, 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక, గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు, మా ఓటమికి అనేక కారణాలు, చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం, ప్రజలతో నేతలకు కొంత గ్యాప్ వచ్చింది అంటూ సమావేశంలో ప్రసంగిస్తున్న కేటీఆర్. మెడికల్ కాలేజీలకు అనుమతుల్లో సర్కార్ ఫెయిల్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి గ్రూప్ 2ను వాయిదా వేయాలి, ప్రొఫెసర్ కోదండరాం. నిరుద్యోగ యువత కోరుతున్నట్టు డిఎస్పి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. డిఎస్సికి గ్రూప్ 2 పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రభుత్వం టీజీపీఎస్సి పునరాలోచించాలని కోరామని మంగళవారం విడుదల చేసిన వీడియోలో కోదండరాం చెప్పారు. తాడో పేడో తేల్చుకుంటాం. బొల్లారం పోలీస్ స్టేషన్లో ఉస్మానియా విద్యార్థి నేతలను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ తదితరులు ఈ ఫోటోలో చూడొచ్చు. కొనసాగుతున్న బక్కా జడ్సన్ దీక్ష, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆయన నివాసంలో కొనసాగుతున్నది. దీక్ష చేస్తున్న బక్కా జడ్సన్ ను బీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు నిరుద్యోగులు మంగళవారం పరామర్శించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. చెదురుతున్న డాలర్ డ్రీమ్స్, అమెరికా ఐటీ రంగంలో సంక్షోభం, లేఆఫ్స్ ప్రకటిస్తున్న దిగ్గజ కంపెనీలు, పడిపోయిన కొత్త ఉద్యోగాల సృష్టి, జాబ్ దొరక్క తెలుగు వాళ్ళ అవస్థలు, ఏజెన్సీలకు చిక్కి అక్రమంగా జాబ్స్ కేసుల పాలై జైలుకి వెళ్తున్న విద్యార్థులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఈ అమెరికా మోజులో పడి విద్యార్థులు వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు కొందరు. కాబట్టి ఎంఎస్కి వెళ్ళే విద్యార్థులు చాలా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. ఫేక్ వర్సిటీలతో జాగ్రత్త, అడ్మిషన్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు తల్లిదండ్రులకు యూజీసీ సూచన, నకిలీ వర్సిటీల లిస్టు విడుదల చేసిన ప్రభుత్వం. ఆన్లైన్లో నీట్ యూజీ, జేఈఈ మెయిన్స్ తరహాలో కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి, ధరణి పోర్టల్ ఆర్ఓఆర్ చట్టానికి సవరణలు చేస్తాం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక న్యూస్లో చూస్తున్నాం. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. మా ఈ DT న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి DT న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.